కాలేజ్ డేస్ దాటేశారు, న్యూయార్క్ వెళ్ళారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఏం నేర్పించింది సార్ మీకు అసలు? బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన రమ్మన్నారు నన్ను. ఒకరోజు కలిసాను, ఎక్కడో కలిస్తే రేపు పొద్దున్న ఆఫీస్ రా అన్నారు. వెళ్ళిన ఆఫీస్కి వెళ్తే ఆయన లేడు, ఆయన చెన్నై వెళ్ళారంట. అప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అండి, నువ్వు బాగా సన్నగా ఉన్నావు బ్రదర్, అయితే సెట్ కాదు, ఏదో హీరో అది ఇది అంటే కుదరదు, వెళ్ళి కొద్దిగా ఎలానో ఇంజనీరింగ్ చేసావు కదా, వై డోంట్ యూ గో టు యుఎస్, కొద్దిగా అక్కడ యాక్టింగ్ అది నేర్చుకో, లావు కొద్దిగా ఒక టైప్లో చెప్పారు ఆయన. సో వెళ్ళాను నేను. వెళ్తే వెళ్ళింది అందుకు. న్యూ ఇయర్ ఫిల్మ్ అకాడమీ ఇట్స్ అ వెరీ స్మాల్, ఎక్కువ రోజు షార్ట్ కోర్స్ అది, ఇట్స్ షార్ట్ కోర్స్ బేసిక్గా. సో అందుకని అది నేర్పించిందా అంటే నాకు ఏదైతే పర్సెప్షన్ ఉండిందో యాక్టింగ్ అంటే దాన్ని సపోర్ట్ చేసింది. అంటే ఆహా ఓకే నేను అనుకునేది కరెక్టే, వాళ్ళ టర్మినాలజీ వేరే అయి ఉండొచ్చు, విస్తారంగా ఏదో చెప్పుండొచ్చు, ఇలా చేయాలి అలా చేయాలి, మరి ఆల్రెడీ చేస్తున్నాను అది. అంటే నాకున్న పర్సెప్షన్ యాక్టింగ్ అంటే ఏదైతే నాకున్న ఆలోచన ఉందో అదే ఆలోచన విధానంలో అది కూడా ఉందన్నమాట. సో అందుకని అది ఓకే. కాకపోతే షార్ట్ 2-3 సార్లు తీస్తారని తెలియదు నాకు, అంటే ఒక 10 సార్లు తీస్తారని తెలియదు, వచ్చేదాకా తీస్తారని తెలియదు. ఒకసారే మనం ఎమోషన్ చేసేస్తాం అనుకున్నాను, కానీ ఇట్ వాస్ నైస్.